హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మ్యాగీస్ కిచెన్. ఇవాల్టి మన రెసిపీ వచ్చేసి ఎంతో టేస్టీ అయిన మన స్వీట్ షాప్ స్టైల్ కరాచీ హల్వా అండి. దీనిని ఇంట్లోనే సింపుల్గా 10 నిమిషాల్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం రండి. ముందుగా ఇక్కడ నేను ఒక అరకప్పు దాకా కార్న్ఫ్లోర్ తీసుకుంటున్నానండి, అదే మొక్కజొన్న పిండి. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా నీళ్ళను పోసుకొని విస్కర్తో బాగా మిక్స్ చేసుకోవాలండి, ఎక్కడ ముద్దలు లేకుండా. ముందుగానే ఎక్కువగా నీళ్లు పోసి కలిపేయకండి, మనకి పిండి అనేది తొందరగా నీళ్ళలో కలిసిపోదు. ఇదంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మరి కొంచెం నీళ్ళను పోసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు మందపాటి ప్యాన్లోకి మనం తీసుకున్న కార్న్ఫ్లోర్కి 3 ఇంతలు చక్కెర తీసుకోవాలండి, అంటే కప్పున్నర దాకా తీసుకోవాలి. మీరు స్వీట్ ఇంకా కాస్త ఎక్కువ తినాలనుకుంటే మరొక 3 టేబుల్ స్పూన్ ఎక్కువ యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఇందులోకి మనం 2 కప్పుల దాకా నీళ్ళను పోసుకోవాలండి. నీళ్ళను పోసుకొని మనకి ఈ చక్కెర మొత్తం పూర్తిగా కరిగిపోతే సరిపోతుందండి, మరీ పాకం రావాల్సిన పని లేదు. ఇప్పుడు ఇందులోకి మరొకసారి ఈ కార్న్ఫ్లోర్ని కలుపుకొని ఇప్పుడు పోసుకుంటూ కలిపేసుకోవాలండి. ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకోవాలి. ఇలా కంటిన్యూస్గా కలుపుతూనే ఉండాలండి. ఒక 5-6 నిమిషాల తర్వాత మనకి ఇది మొత్తం దగ్గర పడుతుంది. 5-6 నిమిషాల తర్వాత ఇదిగో చూసారు కదా, మనకి ఇలా ముద్దలా ఫామ్ అవుతుంది. అలాగే ఒక 2 నిమిషాల పాటు కంటిన్యూస్గా కలుపుతూనే ఉండాలండి. ఇప్పుడు ఇందులోకి ఒక 1 టేబుల్ స్పూన్ ఇలాచి పౌడర్ కూడా వేసి కలుపుకోవాలి. 1/2 టేబుల్ స్పూన్ రెడ్ కలర్ని కూడా వేసి మిక్స్ చేసుకోవాలండి మరొక 2 నిమిషాల పాటు. ఇప్పుడు ఇందులోకి నెయ్యిని ఒకటేసారి కాకుండా ఇలా మధ్య మధ్యలో వేసుకుంటూ కలుపుకోవాలండి. మీరు నెయ్యిని ఎక్కువగా ఇష్టపడేవారైతే మనం తీసుకున్న కార్న్ఫ్లోర్కి సమానంగా తీసుకోవచ్చు, లేదా కాస్త తక్కువగా ఇష్టపడేవారైతే తగ్గించి తీసుకోండి. నేనైతే ఇక్కడ సమానంగానే తీసుకున్నానండి. మీరు వీడియోలో చూపించిన విధంగా ఇలా పోస్తూ కలుపుకోండి. మనకి ఈ మిశ్రమం అనేది ఇలా ప్యాన్ నుంచి సపరేట్ అయ్యేంత వరకు మిక్స్ చేస్తూనే ఉండాలండి, కాస్త ఓపికతోటి. మీరు ఈ రెడ్ కలర్కి బదులుగా ఆరెంజ్ ఫుడ్ కలర్ని కూడా యాడ్ చేసుకోవచ్చండి. ఇప్పుడు ఇందులోకి సన్నగా కట్ చేసుకున్న బాదం పప్పు మరియు జీడిపప్పు ముక్కలను కూడా వేసి మరొక 2 నిమిషాల పాటు కలుపుకోవాలి. ఇలా ప్యాన్ నుంచి మనకి ఇలా సపరేట్ అవుతుంది కదా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని మనం ముందుగానే నెయ్యి రాసి పెట్టుకున్న ఒక మౌల్డ్లోకి వేసేసుకోవాలి. ఇదంతా ఒకసారి ఈవెన్గా ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి. అలాగే ఇప్పుడు పైనుంచి కూడా కొద్దిగా చాప్ చేసుకున్న ఇలా డ్రై ఫ్రూట్స్ని కూడా వేసేసుకోండి. ఒక 2-3 సార్లు ఇలా ట్యాప్ చేసి ఒక గంట సేపు అలా వదిలేసేయాలి. గంట తర్వాత మరొక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఫ్రెండ్స్, మీకు టైం ఉంటే ఒక 2-3 గంటల సేపు అయినా ఆరనివ్వండి. ఇప్పుడు స్లోగా నైఫ్ తోటి ఇలా మీకు నచ్చిన షేప్లో, మీకు నచ్చిన సైజులో కట్ చేసుకోండి. అంతే అండి, ఎంతో టేస్టీ అయిన మన కరాచీ హల్వా రెడీ అయిపోయింది. నేను చెప్పిన టిప్స్ కొలతలతో ఫాలో అయ్యారంటే టేస్ట్ అయినా టెక్స్చర్ అయినా చాలా బాగా కుదురుతుంది. చూసారు కదా, చాలా సాఫ్ట్గా నోట్లో వెన్నెలా కరిగిపోతుంది. మీరు కూడా ఓసారి ఇలా తప్పకుండా ట్రై చేసి చూడండి. మా అందరికైతే చాలా బాగా నచ్చేసిందండి. అయితే ఈ రెసిపీని టేస్ట్ చేసి ఎలా ఉందో మ్యాగీ చెప్తుందండి. ఎలా ఉంది మ్యాగీ? సూపరా? ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయడం మర్చిపోకండి. మరిన్ని సింపుల్ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.